చేశారు. మీ ప్రెసిడెంట్ మీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. నాకు రేస్ అంటే ఇష్టం, కార్ల రేస్ అంటే ఇష్టం అని, ఇది బాగా చేశారని వారు కూడా అభినందించడం జరిగింది. దీని తర్వాత చెన్నైలో పోటీలు చేశారు, ముంబైలో చేశారు రేసింగ్, రాయపూర్లో కూడా చేశారు, ఒరిస్సాలో, అనేక రాష్ట్రాల్లో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ బ్రాండ్ను పెంచేది, ఇమేజ్ని పెంచే దానికోసమే చేశారు. మీరు మా అన్న సురేష్ రెడ్డి అన్న గారు అన్నట్టు మీరు కూడా మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు పెట్టారు? తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను, ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నంలో ఒక భాగం. ఆ ప్రయత్నంలోనే మీరు మన రాష్ట్ర ప్రజలు మన వాళ్ళతో వాళ్ళ కాళ్ళు కూడా గడిగించడం జరిగింది. అంటే మేము అట్లాంటి ఏం చేయలేదు, మా పార్టీ ఎంతవరకు పోవాలో పోతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను పెంచినటువంటి కేటీఆర్ గారు హైదరాబాద్ 2014కు ముందు ఎట్లా ఉండే, 2014 తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి అనేక ఫ్లైఓవర్లు, రోడ్లు, ఒక హైదరాబాద్ని అమెరికా సిటీ లాగా తీర్చిదిద్దారు. ఎక్కడి దానికోసమే ఈ ఫార్ములా రావాలంటే కూడా అత్యంత ఈజీగా వచ్చేది కూడా కాదు. దానికంటే ముందు ఇది ఒక గ్రీన్ సిటీ అని ప్రూవ్ చేసుకోవాలి. కొన్ని కోట్ల మొక్కలు నాటి 2014 తర్వాత హైదరాబాద్ని ఒక మంచి పచ్చటి వాతావరణాన్ని క్రియేట్ చేసిన తర్వాత గ్రీన్ సిటీ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా మారిన తర్వాత ఇది అనుకూలంగా ఉందన్న తర్వాతనే, ఊరికే రాలేదు, బిడ్డింగ్లో పాల్గొన్న తర్వాత వచ్చింది. దీన్ని మీరు ఏదో అవినీతిగా చూపించే మరకలు కేటీఆర్ గారికి ఇది అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ అనేక సార్లు ప్రెస్ మీట్లలో చెప్పారు, మీకు అసెంబ్లీలో కూడా చెప్పారు, చెల్లో ఓపెన్గా డిస్కషన్ చేద్దామని, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెడదామని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు ఎక్కడ కూడా ఈ ఫార్ములా కేసుకు భయపడేది లేదు, బీఆర్ఎస్ పార్టీ వెనకేసింది కూడా లేదు. మీరు ఒకటి ఆలోచించాలి, దీంతో నిల్సన్ సర్వే కూడా చెప్పింది 700 కోట్ల దాకా లాభమైందని. మీరు కేసులు పెట్టాల్సి వస్తే మీ మీద పెట్టాలా, మీరు పెట్టుకోవాలా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కంటిన్యూగా 4 సంవత్సరాలు చేయాలనే ఆలోచనతోనే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఇమేజ్ని పెంచాలనే దాంతో 2023లో పెట్టినటువంటి ఈ ఫార్ములా రేస్ 2024 కూడా కంటిన్యూ కావాలని హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్లు రిలీజ్ చేశారు. ఇక్కడ నగదు మార్పిడి ఏం లేదు, లావాదేవీలు ఏం లేవు, తెల్లంగా క్రిస్టల్ క్లియర్గా ట్రాన్స్ఫర్ చేసిన అమౌంటే. మీరు ఇక్కడి నుంచి పోయింది ఏదో థెఫ్ట్ జరిగింది, ఏదో దొంగతనం జరిగింది, అవినీతి జరిగిందని మీరు చెప్పడానికి కూడా వీల్లేదు. పంపించిన అమౌంట్ ఈ ఫార్ములా ఉంది. మీరు నెక్స్ట్ పోటీలు కంటిన్యూ చేస్తే అది పోటీ పెరిగేది, వచ్చేది, తెలంగాణ ఇమేజ్ పెరిగేది, ఇంకా 100 కోట్లు 1000 కోట్ల లాభాలు వచ్చేది, తెలంగాణ ఇమేజ్ పెరిగేది. ఆ ఒక్క ఈ కార్ రేసింగ్ ద్వారానే సచిన్ టెండూల్కర్ వారిని అనేక మంది బీజేపీ ఎంపీలు కూడా రావడం జరిగింది. ఆ ఒక్కరోజు దాంతోనే గల్లా జయదేవ్ గారు కూడా ఇక్కడికి దాదాపు 9,000 కోట్ల రూపాయలతో ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్కి ఉపయోగపడే బ్యాటరీ సంస్థను పెట్టడం జరిగింది. అనేక కంపెనీలు ముందుకు రావడం జరిగింది. ఇట్లా చేసుకుంటా మేము పోతుంటే మీరు ఈ పార్టీని ఎట్లా చిదిమేయాలి, ఎట్లా ఒత్తాలి, కేటీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అన్నగారు చెప్పినట్టుగా మళ్ళీ ఈ ఫార్ములా కేసు ముందుకు వస్తుంది. ఏదైనా ఎలక్షన్స్ ముందు కానీ, ఏదైనా మీరు అనుకున్న పని చేయలేనప్పుడు కానీ ఏదో ఒక డైవర్షన్ రాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు తమిళనాడులో కూడా మన తర్వాత పోటీలు చేశారు, అక్కడ కూడా బ్రహ్మాండంగా చేశారు. మీరు యూపీలో చేశారు, మీ బీజేపీ ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది. దీంట్లో ఇంకా చూస్తే ఇవి ఒక అద్భుతమైన మంచి ప్రోగ్రామ్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, దాదాపు 49 నుంచి 50 కోట్ల మంది ప్రజలు చూసినటువంటి పోటీలు ఇవి. ఇది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టింది కాదు, బ్రహ్మాండంగా జరిగినటువంటిది. ఇంకా ముందు చేయాల్సింది. పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఎంత బాగున్నది, ఇక్కడ ఎంత అనుకూలంగా ఉంటుంది, ఇక్కడికి గూగుల్ లాంటి సంస్థలు డేటా సెంటర్లు రాలేదు, ఉన్నటువంటి ఫ్యాక్స్కాన్ పోయింది. ఇంకా వీటన్నిటి మీద దృష్టి పెట్టండి గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇక్కడ 55 కోట్ల రూపాయల లొట్టపీస్ కేసుతోని ప్రజలను డైవర్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీని